గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాగ్రేసులారా, ఈరోజు మనము వ్యాస పూర్ణిమ గురించి మాట్లాడుకున్నాము. ఏందయ్యా ఈ వ్యాస పూర్ణిమ విశేషము అంటే, వ్యాస పూర్ణిమ గురు పూజోత్సవానికి విశేషమైన దినము. ఎందుకయ్యా మళ్ళీ ఈ వ్యాస పూర్ణిమ రోజే ఈ గురు పూజోత్సవం చేస్తాము అంటే, ఈ యొక్క వ్యాస పూర్ణిమ వ్యాస భగవాన్ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ యొక్క వ్యాస పూర్ణిమను నిర్వహిస్తూ ఉంటాము. ఈ యొక్క వ్యాస పూర్ణిమ చేయడం ద్వారా ఎలాంటి విషయాలలో మనకు మంచి జరుగుతుంది అంటే, ఈ యొక్క వేదవ్యాసుడు జీవిత కథ ఆధారంగా ఈ యొక్క వ్యాస జన్మదినోత్సవాన్ని మనము జరుపుకుంటూ ఉంటాము. వ్యాసుడు వశిష్ఠునికి మునిమనుముడు అవుతాడు, శక్తి మహర్షికి పౌత్రుడవుతాడు, అదేవిధంగా పరాశరుడికి పుత్రుడవుతాడు. ఎంతో తపోనిధి ఉన్న ఈ యొక్క వేదవ్యాసుడు అనేకమైన గ్రంథాలను రచించి ఉన్నాడు. ఈ యొక్క గ్రంథాలను రచించినటువంటి ఈ యొక్క వేదవ్యాసుని యొక్క జన్మదినాన్నే మనం వ్యాస పూర్ణిమగా మనం జరుపుకుంటూ ఉంటాం. మరి ఏందయ్యా ఈ యొక్క వ్యాస పూర్ణిమకు మనం ఏం చేయాలయ్యా? ఈ యొక్క వ్యాస పూర్ణిమ జరుపుకోవడం ద్వారా మనకి ఎలాంటి ఫలితాలు లభిస్తాయా అయ్యా అంటే, ఈ యొక్క వ్యాస పూర్ణిమ జరుపుకోవడం ద్వారా విద్యా యొక్క గురువులు, మనకు ఎవరైతే విద్య నేర్పిన గురువులు ఉన్నారో వారికి పూజ చేయడం ద్వారా ఈ యొక్క వ్యాస భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఈ యొక్క వేదవ్యాసుడు ఈ యొక్క విద్యకు కారకుడు అవుతాడు. ఏ విధంగా అయ్యా అంటే, ఇక గురువులు ఎవరైతే ఉన్నారో, మనకు గురువులు విద్య నేర్పిన గురువు కావచ్చు, లేదా పని నేర్పిన గురువే కావచ్చు, లేదా ఉత్తరోత్తర మన యొక్క జీవితంలో ఎంతో మంది గురువులు మనకు తారసపడుతూ ఉంటారు. ఆ యొక్క గురువులకు పూజ చేయడం ద్వారా మనకు వేదవ్యాసుని యొక్క అనుగ్రహము పొందవచ్చు. ఏ విధమైన పూజ అంటే, మనకు ఎవరైతే గురువులు విద్య నేర్పారో ఆ యొక్క గురువు వద్దకు వారి యొక్క యథాశక్తి పూలు, పండ్లు, స్వీట్లు, ఇలా ఏ విధంగా అయితే గురుభక్తితోటి మనము ఆ యొక్క వేదవ్యాసుని యొక్క పేరు మీద ఆ యొక్క గురు పూజోత్సవం యొక్క విశిష్టత తగ్గట్టుగా మనం గురువుకు వెళ్ళి గురువు గారికి ఇంత బొట్టు తిలకము ధరింపజేసి ఆ గురువు గారికి ఆ యొక్క యథాశక్తి పూలను, పండ్లను, స్వీట్లను, లేదా మనతోటి ఏదైతే అది ఆ యొక్క గురువు గారికి ఇవ్వడం ద్వారా, అదేవిధంగా గురు పాదాలకు నమస్కారం చేయడం ద్వారా, గురు పాదాలను కడగడం ద్వారా ఆ యొక్క వేద పౌర్ణమ యొక్క వేదవ్యాసుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఏ విధమైన అనుగ్రహం అంటే, గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు. కాబట్టి ఆ యొక్క నేర్పిన గురువును సంవత్సరమునకు ఒక్కసారి తలుచుకున్నను ఆ యొక్క విద్యకు సముచితమైన తారము కల్పించిన వారం అవుతాం. కాబట్టి అలాంటి గురువులకు నమస్కారం చేసుకోవడం ద్వారా, వారి పాదపద్మములకు నమస్కారం చేసుకోవడం ద్వారా, వారికి సముచితమైన గౌరవము ఇవ్వడం ద్వారా ఆ యొక్క వేదవ్యాసుని యొక్క అనుగ్రహం తప్పకుండా పొందవచ్చు. ఏ విధమైన అనుగ్రహం అంటే, మంచి అనుగ్రహం పొందవచ్చు. ఎలాంటి అనుగ్రహం అయ్యా అంటే, ఆ యొక్క గురువు ద్వారా గురువు సంతోషం చెందడం ద్వారా, అయ్యో నా శిష్యుడు వచ్చాడే, ఇన్ని సంవత్సరాలకు నా శిశువు వచ్చాడే అనే యొక్క సంతోషం అనే ఆనందము ఆ యొక్క గురువు నుంచి ఆ యొక్క శిష్యుడికి అనుగ్రహం రూపంలో, అంటే శిష్యునికి ఆ యొక్క గురువు అనుగ్రహము ఆ విధంగా లభిస్తుంది. ఆ యొక్క వేదవ్యాసుని యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. కాబట్టి తప్పకుండా వీలైనంత మంది ఆ యొక్క గురు పూజోత్సవం నాడు మీ యొక్క గురువుకు నమస్కారం చేసుకోండి. అదేవిధంగా వేదవ్యాసునికి నమస్కారం చేసుకోండి. మీ యొక్క పూర్వ గురువులు ఎవరైతే ఉన్నారో తప్పకుండా వారి వద్దకు వెళ్ళండి, వారి పాదపద్మములకు నమస్కారం చేసుకోండి. వీలైనంత వరకు పూలు, పండ్లు, అదేవిధంగా తినుబాండారములు ఏవైనానో వారికి సమర్పించి వారి యొక్క అనుగ్రహం పొందండి. అదేవిధంగా వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి. తద్వారా ఆ యొక్క వేదవ్యాసుని యొక్క అనుగ్రహము, మీ గురువుల యొక్క అనుగ్రహం లభించి మీరు ఇప్పుడైతే ఏదైతే చేస్తున్నారో దాంట్లో మంచి సద్గతి కలుగుతుంది. అదేవిధంగా మీరు చేసే ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటికీ ఆటంకం లేకుండా ఆ విధంగా పనులు కూడా చక్కగా జరిగిపోవడానికి ఈ యొక్క వేద పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమను మీరు అనువుగా చేసుకోండి. తద్వారా మీకు శుభం కలుగుతుంది. ఈ యొక్క గురువుకు నమస్కారం చేయడం ద్వారా ఎలాంటి ఫలితం లభిస్తుందయ్యా అని ఒక సందేహం మీకు కలగవచ్చు. ఎందుకంటే మీకు తెల్లారి లేస్తే విద్య నేర్పిన గురువే కదా,
మనలో వాడే కదా, మన ఇంటి పక్క వాడే కదా, మన వీధిలో వాడే కదా, మన ఊరు వాడే కదా అన్న ఒక సందేహం కలుగుతుంది. ఆయనకు పూజ చేయడం ద్వారా మనకి ఏం లాభము అనే ఒక భావన కూడా మీకు కలగవచ్చు. ఎందుకంటే ఇది కలికాలం కాబట్టి అలాంటి సందేహాలు కలగడము సర్వ సాధారణము. అయితే ఈ యొక్క నేటి ప్రపంచంలో బాగా పేరున్న ఒక గురువును పట్టుకోవడం చాలా తేలిక. ఎందుకంటే అతను చాలా మందికి ప్రాచుర్యంలో ఉన్నవాడే ఉంటాడు కాబట్టి ఆ గురువును పట్టుకోవడం తేలిక. కానీ యోగానంద గురువును ఎంచుకోవడంలో జాగ్రత్త వహించమని చెప్పేసి ఆ విధంగా సలహా ఇవ్వడం జరుగుతుంది. ఏ విధమైన అంటే యోగానంద గురువు అయ్యా, ఈ యొక్క గురువును పట్టుకోవడం ద్వారా ఏమయ్యా విశేషం అంటే, జీవితం అనే లోయలో నీవు గుడ్డిగా తప్పటడుగులు వేస్తూ ఉన్నప్పుడు కళ్ళున్న వారి సహాయంతో నీ యొక్క గమ్యాన్ని చేరమని చెప్పేవాడే గురువు. అర్థమైందా? ఎందుకంటే గుడ్డిగా నీ యొక్క ప్రయాణాన్ని సాగించమని ఏ గురువు నీకు చెప్పడు. నువ్వు విద్య నేర్చుకునే సందర్భంలో పుస్తకము లేదా పలక బల్పం పట్టుకొని వెళ్తే ఆ యొక్క పలక మీద నీకు విద్యాబుద్ధులు నేర్పించేవాడే గురువు. కాబట్టి అలాంటి గురువు నీ ఇంటి పక్కన ఉన్న, నీ ఊరిలో ఉన్న, నీ చుట్టూ ఉన్న అలాంటి గురువును నువ్వు ఎప్పటికైనా ఆరాధించాల్సిన పరిస్థితి తప్పకుండా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క గురు శిష్య సంబంధం అనేది మన జీవితంలో ఒక ప్రధాన అంశం. ఎలాంటి అంశం అయ్యా అంటే, మన సంప్రదాయక విలువలలో విధిగా అది ఒక భాగం అయిపోయినది. ఏ విధంగా అంటే, మన భారతీయ సమాజం గురువును అత్యంత పీఠము పైన నిలబెట్టింది. అలాగే పరమహంస యోగానంద శిశురాలు యోగద సత్సంగ సమాజానికి పూర్వ అధ్యక్షురాలు మృళానిధి మాత తను రచించిన గురు శిష్య సంబంధము అనే పుస్తకంలో శిష్యుడు జీవితాన్ని మరెవరూ మార్చలేని విధంగా ఒక గురువు మార్చగలడు అని చెప్పేసి ఆ యొక్క సత్యాన్ని శక్తివంతంగా ఉద్ఘాటించడం జరిగింది. శిష్యుడిని అన్ని విధాల తనకు ప్రతిరూపంగా తయారు చేయడానికి గురువు నానా విధమైన కష్టాలు పడతాడు. తనకున్న విద్యను అందించడంలో గురువు ఎలాంటి భేదము లేకుండా తన యొక్క తరగతిలో ఉన్న ప్రతి ఒక్కరిని తనంత వాడిని చేయడానికి గురువు తన యొక్క శాయశక్తుల ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అలాంటి గురువుకు మనము ఏ విధంగా అయినా రుణము తీర్చుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. కానీ రుణము తీర్చుకోమన్న ఈ యొక్క కలికాలంలో రుణములు తీరేటివి కాదు. కాబట్టి అందుకే సంవత్సరానికి ఒక్కసారైనా ఈ యొక్క వేదవ్యాసుని పేరు మీద ఈ యొక్క వ్యాస పూర్ణిమ రోజు మీ యొక్క గురువును తలుచుకోవడం ద్వారా, గురువును కలవడం ద్వారా ఆ యొక్క గురు శిష్యుల సంబంధం అనేది కూడా మెరుగుపడుతూ ఉంటుంది. తద్వారా మీకు మంచి నాణ్యమైన విద్యను అందించినటువంటి గురువును తలుచుకోవడం ద్వారా మీకు శుభము కలుగుతుంది. మరి ఈ యొక్క వేద పౌర్ణిమ లేదా వ్యాస పౌర్ణిమ, వేదవ్యాసుని యొక్క జన్మదినోత్సవం ఎప్పుడయ్యా, మళ్ళీ ఇంత చెప్పారు గురువు గారు, కనీసం మళ్ళీ తేదీ చెప్పలేదు అన్న ఆలోచన మీకు కలగవచ్చు. వైశాఖ మాసంలో పౌర్ణమి రోజు వచ్చేదే వ్యాస పౌర్ణిమ. కాబట్టి ఈ యొక్క మే 12 తారీఖు రోజు ఈ యొక్క వ్యాస భగవాన్ని తలుచుకొని మీ యొక్క గురువు గారి వద్దకు వెళ్ళి యథాశక్తి ఆ యొక్క గురువు యొక్క ఆశీర్వచనలు పొందగలరు. అదేవిధంగా ఈ 12 తారీఖు పౌర్ణమి రోజు ఆ యొక్క వేదవ్యాసుని యొక్క ఆరాధన చేయడం ద్వారా కూడా ఆ యొక్క గురువుకు చేసిన పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. శుభం.